హాయ్ అండి. మనం వాడుకునే చాకులు కానీ ఫెయిలర్లు కానీ సిజర్లు కానీ పాడవకుండా ఎక్కువ రోజులు మన్నిక ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు చక్కగా మన్నిక అయితే ఉంటాయండి. మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత చాకుల్ని అలానే పడేస్తూ ఉంటాం కదండి. వాటిని క్లీన్ చేసుకుని ఇలాగా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ నిండుగా రైస్ పోసుకొని ఇలాగ చాకులు కానీ సిజర్లు కానీ ఫెయిలర్లు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉంటాయి. షార్ప్నెస్ తగ్గిపోకుండా అలానే సిలిం పట్టకుండా తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు మనకి సన్నగా కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఫెయిలర్ అయితే ఉంటుంది కదండి. ఫెయిలర్తో ఇలాగ ఆనియన్ని చక్కగా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే సన్నగా వస్తాయండి. మనం బిర్యానీలోకైనా చక్కగా వేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నేస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.